మరోసారి నోటి దురుసు వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మీద అంతులేని విద్వేషాన్ని చూపించారు పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్. ఇజ్రాయెల్ చెప్పుడు మాటలతో అమెరికా పాక్పై దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్నారు. ప్రతిగా అమెరికా బదులు భారత్పై బాంబులేస్తామని ప్రకటించారు. సుదూరంగా ఉన్న అమెరికా, గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేయటం తమకు కష్టమవుతుందన్నారు అబ్దుల్ బాసిత్. అందువల్లే సమీప లక్ష్యమైన భారత్పై ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తామన్నారు. ముంబై, ఢిల్లీపై బాంబు దాడులు చేస్తామని, ఆ తర్వాత ఏం జరుగుతుందనే దాంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. బాసిత్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి నోటి దురుసు వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మీద అంతులేని విద్వేషాన్ని చూపించారు పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్. ఇజ్రాయెల్ చెప్పుడు మాటలతో అమెరికా పాక్పై దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్నారు. ప్రతిగా అమెరికా బదులు భారత్పై బాంబులేస్తామని ప్రకటించారు. సుదూరంగా ఉన్న అమెరికా, గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేయటం తమకు కష్టమవుతుందన్నారు అబ్దుల్ బాసిత్. అందువల్లే సమీప లక్ష్యమైన భారత్పై ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తామన్నారు. ముంబై, ఢిల్లీపై బాంబు దాడులు చేస్తామని, ఆ తర్వాత ఏం జరుగుతుందనే దాంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. బాసిత్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.